సి వీరేందర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే వీరేందర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. వీరేందర్ గారు, కర్ణాటక గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది చిన్నపిల్లలకి సోషల్ మీడియాను దూరం చేస్తూ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకోబోతుంది. ఫస్ట్ మీ కామెంట్ ఈ డెసిషన్ కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ చూడొద్దు అని అంటే మొబైల్ ఫోన్ ఒకటేనా టోటల్ స్క్రీన్ నే అడిగి బ్యాన్ చేస్తారు. చాలా చిత్రం అనిపిస్తుంటది గవర్నమెంట్ లో ఆలోచించే విధానాలు చూస్తే. ఇప్పుడు స్క్రీన్ బ్యాన్ చేస్తారా లేకుంటే మొబైల్ ఫోన్ బ్యాన్ చేస్తారా? నిజంగానే టోటల్ స్కూల్స్ అన్ని కూడా స్క్రీన్ కు అగెనిస్ట్ గా చెప్పగలిగే స్టేజ్ లో ఈ రోజున స్కూల్స్ ఉన్నాయా? లేవు కదా. లెట్ ఇట్ నాట్ బి ఏ ఎమోషనల్ డిసిషన్. లెట్ అస్ నాట్ సపరేట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ది లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ దర్ లైఫ్. సో గవర్నమెంట్స్ ఆలోచించేది ఓన్లీ ఏమంటారు ఓట్ల కోసం ఆలోచిస్తారు. గవర్నమెంట్లు చేసే నిర్ణయాలన్నీ కూడా అదేదో ప్రజలకు ఉపయోగపడేటి అని, ప్రజలకు చాలా ఉపయోగపడతాయి అని చాలా రేషనగా ఆలోచిస్తారని మనం అనుకోకూడదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం చేయాలి అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ గెట్ ది డేటా. ఎవరిని అడిగి చేస్తున్నారు ప్రభుత్వాలు? అంటే వాళ్ళకి ఎవరికి అనిపించగానే ఎవరు చెప్పంగానే వెంటనే బంద్ చేస్తారా? సో ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఫస్ట్ దే హావ్ టు టేక్ ద డేటా. ఏ ఇష్యూల గురించి పిల్లలకు ఇబ్బందులు వస్తున్నాయి, ఆ ఇబ్బందుల్ని మనం ఎట్లా అధిగమించవచ్చు. చెయ్యికి దెబ్బలు తగ్గుతున్నాయని చెప్పి దెబ్బ తగిలి వస్తువుని తీసేసి చెయ్యిని కట్ చేసుకుంటే ఎట్లుంటుందండి? దట్స్ హౌ గవర్నమెంట్ ఆలోచిస్తాయని నా ఉద్దేశం. అండ్ మరో విషయం చూసుకుంటే, ఎస్పెషల్లీ మీరు ప్రస్తావించినట్టు ఇందాక మనకి వసుప్రద్ గారు కూడా చెప్పారు, పిల్లలకు సంబంధించి చక్కగా పేరెంట్స్ వీళ్ళు ఏదో చూస్తున్నారులే, యూట్యూబ్ లో ఏదో నేర్చుకుంటున్నారులే, లేదంటే మొబైల్లో ఏదో నేర్చుకుంటున్నారులే అనుకుంటున్నారు అని చెప్పి. కాకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ స్కూల్స్ కూడా అట్లానే తయారైనాయి కదా వీరేందర్ గారు. డిజిటల్ క్లాసెస్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. నర్సరీ నుంచి కూడా డిజిటల్ క్లాసెస్ అంటున్నారు. ఏం నేర్చుకుంటారు డిజిటల్ క్లాస్ లో అసలు? ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుందంటే, పేరెంట్స్ సంబంధించి పిల్లలు కనేకంటే ముందే కప్పులు ఆలోచించాలా. ఆర్ వి రియలీ రెడీ ఫర్ బికమింగ్ ఎ పేరెంట్? ఎమోషనలీ, ఫిజికలీ, సోషలాజికలీ, ఫైనాన్షియలీ ఇవన్నీ ఆలోచించకుండా మనం సడన్ గా అట్లా అందరు పెళ్లి చేసుకుని చెప్పి మనం కూడా పెళ్లి చేసుకుని, అందరు పిల్లలు కంటారు చెప్పి మనం కూడా పిల్లలు కానీ చేస్తే సమస్యలు ఇట్లనే ఉంటాయి. బికాజ్ పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు టైం ఇవ్వాలి కదా పిల్లలకి. మనం టైం మన బిజీలో మనం ఉంటాం. పిల్లలు స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి ఎవరు ఉండరు. పిల్లల్ని ఎంగేజ్ చేసే ఓపిక కానీ టైం కానీ పేరెంట్స్ ఉండరు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? అయితే టీవీ ముందు కూర్చుంటారు, లేకుంటే ట్యాబ్ మొబైల్ స్క్రీన్ ఇస్తారు. So when you made your mobile phone as a babysitter, naturally they addictive into the babysitter. They don't see mobile phone as a mobile phone. They see as a babysitter because it is engaging them. కాబట్టి ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళతోటి కనెక్ట్ అయ్యేది పిల్లల స్వభావం. ఎవరైనా అంతే కదా. కాబట్టి మనం నేర్పించాల్సి ఏంటంటే, సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారు సరే, మొబైల్ ఫోన్ బ్యాన్ చేస్తున్నారు సరే, ఇంకేదో వస్తుంది తర్వాత అది కూడా బ్యాన్ చేస్తారా? సో ఇక్కడ కావాల్సింది ఏంటి? మనం పిల్లల్ని కనే వాళ్ళ యంగ్ కపుల్స్ కి పేరెంటింగ్ ఏం చేయాలో నేర్పించాలి. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ యువర్ నువ్వు చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. నువ్వు పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అనే సోషల్ స్కిల్స్ ని అండ్ పేరెంట్షియల్ రిలేషన్షిప్ స్కిల్స్ ని మనం పేరెంట్స్ కి నేర్పించాలి. ఎప్పుడైతే అవి నేర్పిస్తారో పిల్లలు ఎందుకు ఈ మొబైల్ ఫోన్ పట్టుకుంటారు? ఇంట్లో పేరెంట్స్ సోషల్ మీడియా డిస్కనెక్ట్ చేసింది పిల్లలకు కాదు, అసలు పెద్దోళ్ళకి చేయాలి. ఇంట్లో పేరెంట్స్ చేయాలి. దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ద మొబైల్ ఫోన్. ఇప్పుడు మొబైల్ ఫోన్లకి వెళ్ళి చూడండి, అందరి ఫోన్లు చూడండి, కనీసం 4-5 గంటలు స్క్రోలింగ్ ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది? హౌ కెన్ దే ఫైండ్ సో మచ్ టైం? నేను రీల్స్ చూస్తా, నేను ఇన్స్టాగ్రామ్ చూస్తా, నేను యూట్యూబ్ చూస్తా, లేకుంటే నేను షాపింగ్లు చేస్తా ఆన్లైన్ లో అని ఉండే ఈ పేరెంట్స్ ఉచ్చుల నుంచి పిల్లల్ని తప్పియాలంటే బ్యాన్ పెద్దోళ్ళకి చేయాలి. సోషల్ మీడియా బ్యాన్ పిల్లలకు కాదు. పెద్దోళ్ళకి ఎప్పుడైతే బ్యాన్ చేస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళు ఫోన్ యూజ్ చేయడం మానేస్తారు. మానేసి పిల్లలకు సమయం ఇస్తారు. పిల్లలకి ఎప్పుడైతే తల్లిదండ్రులకు సమయం ఇచ్చారు అనుకోండి, పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు మొబైల్ ఫోన్ చూడాల్సిన ఆవశ్యకత ఎందుకు వస్తుందండి? ఎగ్జాక్ట్లీ. అండ్ వసుప్రద్ గారు, అసలు మనం టాపిక్ మాట్లాడుకుంటుందే గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ గురించి, కానీ రియాలిటీ మాట్లాడుకుంటే అసలు ఈ డెసిషన్ పాసిబుల్ అవుతుందా? మహా అయితే ఏదైనా ఒక సైట్ కానీ లేదంటే ఒక యాప్ యూజ్ చేయాలంటే దానికి సంబంధించి ఏజ్ రిస్ట్రిక్షన్ పెడతారేమో. ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా పేరెంట్సే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అండర్ 18 అండర్ 16 అన్న దానికి సంబంధించి అసలు పేరెంట్సే ఫోన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కదా. పాసిబుల్ అవుతుందా?